పుంగునూరులోకి పెద్దిరెడ్డిని అడుగు పెట్టనివ్వమంటూ శివాలెత్తిన టీడీపీ స్థానిక నేతలు శ్రేణులు. పెద్దిరెడ్డి గోబ్యాక్, పాపాల పెద్దిరెడ్డి నశించాలి అంటూ బస్టాండ్ పరిసరాలు పురవీధుల కూడళ్లలో వీరంగం సృష్టించిన టీడీపీ నేతలు శ్రేణులు. వైసీపీ సీనియర్ నేత వెంకటరెడ్డి యాదవ్ మీద హత్యాయత్నం, మరో వైసీపీ నేత నరసింహుల మీద దాడి, రక్తగాయాలతో ఆసుపత్రి పాలైన వైసీపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి పుంగనూరుకు రానున్న పెద్దిరెడ్డి పోలీసుల సూచన మేరకు పర్యటనను రద్దు చేసుకున్న వైనం. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన సొంత నియోజకవర్గ కేంద్రం పుంగనూరులో అడుగు పెట్టనీయమని టీడీపీ నేతలు శ్రేణులు శనివారం ఉదయం నుంచి పట్టణాన్ని గంగవీరులెత్తించారు. పెద్దిరెడ్డి గోబ్యాక్, పాపాల పెద్దిరెడ్డి నశించాలి అంటూ పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, ఇందిరా కూడలిలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు, నినాదాలు చేశారు. ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ పసుపు సైన్యం పట్టణాన్ని హడలెత్తించింది. ఎమ్మెల్యే పదవిలో ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. అంబేద్కర్ కూడలి నుంచి ఇందిరా కూడలి వరకు సాగిన ర్యాలీ పాపాల పెద్దిరెడ్డి నశించాలి, పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ టీడీపీ నేతల నినాదాలతో హోరెత్తింది. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైసీపీ నాయకులు వెంకటరెడ్డి యాదవ్ ఇంటి మీదకు టీడీపీ నేతలు లంఘించాయి. మరో వైసీపీ నేత నరసింహుల మీద టీడీపీ మూకలు దాడులు చేశాయి. రక్తగాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న నరసింహుల్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఇదిలా ఉండగా పుంగనూరు వైసీపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి యాదవ్ మీద హత్యాయత్నం జరిగిందనే వార్త పుంగనూరులో సంచలనం సృష్టించింది. ఆయన కూడా ఈ విషయాన్ని మీడియాకు ధృవీకరిస్తూ ప్రెస్ మీట్లో వివరించారు. నన్ను హత్య చేయడం లక్ష్యంగా దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని యాదవ్ డిమాండ్ చేశారు. తనపై రాడ్లు, రాళ్లతో టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని యాదవ్ తెలిపారు. పుంగనూరు మండలానికి చెందిన టీడీపీ నేతలు లింగోళ్ల నవీన్, ఎల్వి రమణ తనపై వ్యక్తిగతంగా దాడికి పాల్పడినట్లు వెంకటరెడ్డి యాదవ్ మీడియా సమావేశంలో వివరించారు. ఇదిలా ఉండగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండడానికి పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన వాయిదా వేసుకునేటట్టు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పరిస్థితి ఇప్పటికిప్పుడు అదుపులో ఉన్నా పుంగనూరులో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ కాలం నెట్టుకొస్తున్నారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.